పయ్యావల కేశవ్కి సంబంధించి ఉరవకొండలో కొన్ని గోదాములు ఉన్నాయి. రైతుల పేరు మీద కూడా అన్ని వ్యవసాయానికి సంబంధించిన పప్పు శనగ కానీ వేరుశనగ అక్రమంగా నిల్వ ఉంచడము, వాటితో బ్లాక్ మార్కెట్ చేయడం అనేది కూడా చేస్తుంటారంటారు. అది ఎంతవరకు వాస్తవం? యాక్చువల్గా బాగా అలిగేషన్స్ లాస్ట్ 2 years బ్యాక్ కూడా బాగా తీవ్రమైన అలిగేషన్స్ వచ్చినాయి. రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. రైతుల పేరు బినామీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకో పుస్తకాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ పేరు మీదే తీసుకొచ్చి అంతా బ్లాక్ మార్కెట్ చేస్తారు, కర్ణాటకకి తరలిస్తుంటారు, అన్ని కూడా వాళ్ళ గోదాముల్లోనే భద్రపరుస్తుంటారు అంటుంటారు. అవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఎందుకో నేను దాని మీద పెద్ద దృష్టి పెట్టలేకపోయినా. కారణం ఏమంటారంటే రైతులకు సంబంధించిన విషయం కదా అది, మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? అంటే మీకు అనేక దేశం మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏమందని అంటారు అంటే ఇప్పుడు ఎలక్షన్లకు ముందే ఇవన్నీ అలిగేషన్స్ వచ్చినాయి. ఎలక్షన్లు అయినాకన్నా సాఫ్ట్ కార్నర్ వస్తుందని ఎవరైనా ఆరోపణ చేస్తే ఏమని అనుకోవచ్చు, కానీ ఎలక్షన్లకు ముందే వచ్చింది. ఎందుకో దాని మీద నేను ఎందుకో పెద్ద దృష్టి పెట్టలేకపోయినా. జనరల్గా అన్ని ఇష్యూస్ పైన తిరుగుతూ జిల్లా అంతా తిరిగే వాళ్ళ మాట. భవిష్యత్తులో పెట్టే ఆలోచన ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా పెడతాం. రైతు సమస్యలు అప్పుడు కూడా ఇన్సూరెన్స్ అధికారులు వాళ్ళని కలిసినా ఎందుకో దాన్ని కంటిన్యూషన్ చేయలేకపోయినా. ఎందుకో మళ్ళీ అది ఏదో కనెక్షన్ అలా పోయిందంతే తప్ప అట్లాంటి వాటిలో ఎప్పుడు ఫైట్ చేస్తారు. మామూలు చూసేదో ఫైటర్స్గానే చూస్తారు, అజిటేటర్స్గా చూస్తారు. అందుకని అట్లాంటి వాటిలో రాజీ పడితే ఏముండదు. కానీ ఒక్కోసారి కొన్ని ఇష్యూస్ని దృష్టి పెట్టలేకపోతాం, అట్లాంటివి జరుగుతాం. అంటే మీరు రాజకీయంగా రాణిస్తున్నారు, ఎమ్మెల్యే అయ్యారు, అంటే మీరు ఇంతటి స్థానం సంపాదించడం కానీ రాజకీయాలు ఇప్పుడు బిజీగా ఉంటున్నారు, మీ శ్రీమతి గారి నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? మా కుటుంబ సభ్యులంతా కూడా మంచి ప్రోత్సాహమే ఇస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులని పక్కన పెడితే శ్రీమతి గారు అంటే ఆమె లైఫ్ పార్ట్నర్, వాళ్ళకి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏం మార్పులు అనేది ఆమెకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాం, ఇంటికి సరైన టైం ఇవ్వం, భార్యకు సరైన సమయం ఇవ్వం అనేటువంటి బాధ అట్లాంటివి ఉంటాయి తప్ప జనరల్గా బాగా సహకరిస్తూనే ఉంటారు వాళ్ళందరూ కూడా. మీ రాజకీయ వారసుడు వారసత్వాలు అట్లాంటివన్నీ మా తమ్ముళ్ళు ఉన్నారు, మా కొడుకులు ఉన్నారు, అందరూ ఎఫిషియెంట్సే మా పిల్లలంతా కూడా. ఎవరైనా వారసత్వం, ఎవరి సమర్థత ఉంటే వాళ్ళు భవిష్యత్తు. ఇంకా ఇప్పుడే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఎమ్మెల్యే కావాలని ఒక ఆకాంక్ష కళ. ఎమ్మెల్యే కావాలనుకున్నారు, వామపక్ష పార్టీలో ఉన్నారు, అక్కడ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్ వైసీపీకి వచ్చారు, చివరికి ఎమ్మెల్యే అయిపోయారు. అంటే ఇంకా ఏమి మీ ఆశ, మీ డ్రీమ్ ఏముందంటారు ఇంకా రాజకీయాల్లో? చాలా సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గెలిచాం. అయితే మా గవర్నమెంట్ ఉంటే ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం ఉండేది. అంతేకాకుండా నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి నాతో పాటు ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా దూరం కాల. కానీ నాతో పాటు ఉన్నవాళ్ళు, కేశవర్కు వ్యతిరేకంగా స్ట్రగుల్లో పాల్గొన్న వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, మేము లెఫ్ట్ పార్టీలో ఉన్నప్పుడు నష్టపోయిన వాళ్ళు చాలామంది నాతో పాటు ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరు కూడా పాపం ఏమీ లాభపడలే, వాళ్ళు ఏమీ ఆశించలే. వాళ్ళంతా కూడా ఒక భవిష్యత్తు పైన విశ్వాసంతో నాతో పాటు పనిచేస్తాను. గవర్నమెంట్ వచ్చింటే వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది, నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండేది. రేపు జగన్ గారి గవర్నమెంట్ వస్తే అప్పుడు నేను శాసనసభ్యుడిగా మరింత అభివృద్ధి చేస్తారు. అదంతా సహజమే, అధికారం ఉంటే ఎవరైనా అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే మళ్ళా మనం పార్టీలోకి రావాలి, అధికారంలోకి రావాలంటే గెలవాలంటే కూడా అభివృద్ధి అనేది సాధ్యం. అభివృద్ధి చేస్తేనే ఏదైనా పేరు. ఇది కాకుండా రాజకీయాల్లో ఉన్నారు మీరు, అంటే భవిష్యత్తులో కానీ ఎప్పటికీ కానీ మీ పేరు నిలిచిపోవడానికి ఏం చేయాలని మీ ఆకాంక్ష ఏమి, మీ లక్ష్యం ఏమంటారు? ఇంతకీ నాకు మెయిన్గా మా నియోజకవర్గంలో 70,000 ఎకరాలకి నీళ్లు ఇప్పించాలనేటువంటిది ఉంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా హౌసెస్ సంబంధించి కానీ సాధారణ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని వాళ్లకు పరిష్కారం చేయగలగాల, ప్రజలకు మరింత మెరుగైనటువంటి రీతిలో, విస్తృతమైనటువంటి రీతిలో వాళ్ళకు సహాయ సహకారాలు అందించడమే ఒక శాసనసభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా అదే గొప్ప విషయం అని చెప్పి నేను ఫీల్ అవుతాను. భవిష్యత్తుకు సంబంధించి రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చేదాన్ని బట్టి, మా జగన్ గారి నిర్ణయాలను బట్టి వాటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. జగన్ గారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అభివృద్ధి విషయంలో నడుస్తారా? అభివృద్ధి విషయంలో నియోజకవర్గ అభివృద్ధి పరంగా వస్తే కేశవ్తో కలిసి నడిచేకి సిద్ధమా? నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎవరైనా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదో కేశవ్ చేస్తాడంటే నేను వద్దనేది కానీ అడ్డుపడదాను. అంతిమంగా మా ప్రజలకు లాభం జరగాలనేటువంటిదే మేము కోరుకుంటాము. బట్ వాళ్ళకు కూడా అపోజిషన్ కూడా గౌరవించాలా, ఒక ఎమ్మెల్యేని గౌరవించాలా, ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది అట్లాంటి ఆలోచనలు వాళ్ళకి లేవు.